గుడ్ మార్నింగ్. సో ఏంటి అంటే మేము అసెంబ్లీకి వెళ్ళకపోయినా పర్లా, మేము ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్నాం. డే 1 నుంచి మా పోరాటం కొనసాగుతుంది. సో అసెంబ్లీకి వెళ్తామా లేదా అనేది ఇప్పుడు అనవసరమైనటువంటి ప్రశ్న. మా వల్ల మంచి జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పేసి సురేష్ గారు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు. ఏమంటారు? రాజు గారు, గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ, అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ. ముందుగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం, భవిష్యత్తు దేశపు నాయకుడు, మా కారణ జన్ముడైన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రైమ్ నైన్ ద్వారా తెలియజేస్తున్నాము. డిబేట్కి వెళ్తే అసెంబ్లీ అనేది రాజకీయాల కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఇచ్చిన హామీలు మేము ఇచ్చాం వాళ్ళు ఇచ్చామని కాదు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తుంది. అసెంబ్లీలో మాట్లాడితేనే ఎమ్మెల్యేలకు గెలిచి అసెంబ్లీకి వచ్చి అక్కడ వాస్తవాలు మాట్లాడతారో ఏం మాట్లాడతారో, అసలు మనకి వేసిన ఓటు వృధా కాకుండా ఉండాలంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి 11 సీట్లు ఉందో 6 సీట్లు ఉందో 1 సీట్ ఉందో కాదు, అసెంబ్లీకి మీకు పంపించినప్పుడు ప్రజలు మీరు అసెంబ్లీకి వచ్చి మిమ్మల్ని పంపించి అసెంబ్లీకి పంపించారు ప్రజలు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి పంపించినప్పుడు మీరు ఆ అసెంబ్లీలో వచ్చి ప్రజల సమస్యలో మంచో చెడ్డో ఏమో అసెంబ్లీలో మాట్లాడాల్సిన పార్టీ అయితే స్థానిక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీయో అధికార పార్టీయో పక్కన పెడితే, లేదా ప్రతిపక్షం ఉందో లేదో కూడా పక్కన పెడితే, అసెంబ్లీ పంపించినందుకన్నా ప్రజల కోసం వచ్చి అక్కడ మాట్లాడాల్సిన అవసరం అయితే ప్రతి ఎమ్మెల్యే కొట్టింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉంది, ఆ 11 మంది ఎమ్మెల్యేలకు ఉంది. మేము అసెంబ్లీకి రాము, మేము 11 మందే ఉన్నాము, మా బలం లేదంటే కూడా కుదరదు. ఎందుకంటే మీ ప్రజలు ఇచ్చారు, మీకు ఆ నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లు వేశారు. ప్రజలు ఇచ్చి మీ నమ్మకంతో ఓట్లు వేసినప్పుడు మీరు అసెంబ్లీకి రండి, మీ సమస్య మాట్లాడండి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాము లేదా అసెంబ్లీలో చూసుకుందాం, అక్కడ తెలుసుకుందాం. మీరు అసెంబ్లీకే రాకుండా మేము మాట్లాడతాం, బయట మాట్లాడతాం, మాకున్న ఛానల్స్తో మాట్లాడతాం, సోషల్ మీడియాలో మాట్లాడతాం, మీడియాతో మాట్లాడతాం అంటే ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు. రాజీనామా చేసేటప్పుడు రాజీనామా చేసి మాట్లాడండి, రాజీనామా చేసి ఇంట్లో కూర్చొని మాట్లాడండి, మీ మీడియాలో మాట్లాడుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీ కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అసెంబ్లీ ఖచ్చితంగా రావాలి. చెప్పండి. ఓకే. సో మరి మేము ప్రజా సమస్యలు పోరాటం చేస్తున్నాం, మా పోరాటం వల్ల ఇదంతా జరిగిపోతుంది. మీరు చాలా వరకు కూడా పథకాలు ఎగ్గొట్టాలని చూశారు, చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచాడు, సో ప్రజలు కూడా వెన్నుపోటు పొడిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇందాక సురేష్ గారు కూడా అదే మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా పోరాటం వల్లే ప్రజలకు మేలు జరిగింది అని చెప్పేసి. మరి ప్రజలకు మేలు జరుగుతున్నట్టు వాళ్ళు చెప్పినట్టు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు కదా సార్. మరి దానికి ఒకరు ఏదో పోరాటాలు చేశారను, ఒకరికి భయపడో, ఒకడేదో చేస్తారని చెప్పు ప్రజలు మాకు ఓటు లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మారు. లోటు బడ్జెట్ ఉంది, ఈరోజు బడ్జెట్ లేకపోయినా ఇచ్చిన హామీ కోసం కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, కూటమి నేతలు కానివ్వండి, మోడీ గారు సహకారం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఎక్కడికక్కడ ఇచ్చిన హామీలు సూపర్ 6 కానివ్వండి సూపర్ హిట్ చేశాం. ఉన్న వాళ్ళు ఇవ్వడానికి ఆలస్యమైందో తప్ప ప్రతి హామీలు నెరవేర్చాం. అనుకున్న దానికన్నా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. చివరగా వచ్చిన శ్రీశక్తి కూడా చూడండి, ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనో, సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గొడవ చేయాలనో, ఏదో ఒక విధంగా సూపర్ 6 ఫీల్డ్ చూపించిన ప్రయత్నం చేసినా మేము ప్రజలు మా పక్కన ఉన్నారు కాబట్టి మేము ఇచ్చాము. ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అడిగారనో, జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కాడనో, లేదా వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారనో కాదు, వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితి లేరు. వాళ్ళు చేసిన కార్యక్రమాలనే ప్రజలు పట్టించుకోకుండా వాళ్ళు పైన వాళ్ళు తీసుకొచ్చి 151 స్థానాలు 11 స్థానాలు తీసుకొచ్చారంటే అర్థమైన పరిస్థితి ఎలా ఉందో. కాబట్టి మీకు ప్రజలే గుణపాఠం చెప్పి ఇంటికి పంపించినప్పుడు, మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినప్పుడు మేము చేయాల్సిన బాధ్యత మాకుంది. మమ్మల్ని ఎవడు అడిగాడనో ఎవడు అడుగుతాడనో మాకేం సీన్లే. మేము ఒకటే, మేము ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మా బాధ్యత. రేపు మళ్ళీ జనంలో ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పడానికి మాత్రమే మేము చేశాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీయో ఏ నాయకుడు అడిగాడని మాత్రం వాళ్ళు చెప్పారనో వాళ్ళు అడుగుతారంటే జగన్ మేమైతే భయపడే ప్రసక్తే లేదు. 100% మేము ఇచ్చిన హామీలు అన్ని కూడా నెరవేరుస్తాం. ఏదైతే అమరావతి రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా మొదలెట్టాం. మళ్ళీ ఈసారి ఎన్నికలకి మేము ఓటు అడిగేటప్పుడు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ శాతం ప్రజలు మా వైపు ఉండే విధంగా మేమైతే ఓటు అడగలుగుతాం సార్. ఓకే, కార్తిక్ గారు ఏమంటారు? విషయం ఒకటి ఏంటంటే, అసెంబ్లీ సభ్యుడి ప్రాథమిక బాధ్యత ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళటం. ఇందాకేదో సురేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారుగా, వెళ్ళలేదు కదా అని.
ఆ రోజు ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితులు వేరు. సరే అయినా సరే అప్పటికీ కూడా నేను ఒక మాట చెప్తా, ఆయన వెళ్ళకపోయినా ఆయన పార్టీని పంపించారు.